హల్లెలూయా, హల్లెలూయా. సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరము. సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరము. దేవుని కలిగిన జనులు గొప్ప కార్యములు చేసెదరు. దేవుని కలిగిన ఆయన నిన్ను పిలుచుతున్నాడు. ఎవరైనా చాలా మంది ఇంట్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి, బాబు బాబు నిన్ను ఆయన పిలుస్తున్నాడు అని మాట మరి ఇంటూనే ఉంటాం. అలాగనే వెంటనే బయటకు వచ్చి ఏమంటాడు ఆ వ్యక్తి, ఎందుకు, ఎవరు పిలుస్తున్నారు, నన్ను పిలిచేవారు ఎవరండి, ఎవరు పిలుస్తున్నారు నన్ను? ఏమో తెలియదు, పిలుస్తున్నాడు ఆయన. ఎందుకు పిలుస్తున్నాడు? హల్లెలూయా. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. అలాగే మిమ్మల్ని కూడా పిలిచాడు. మిమ్మల్ని పిలవకపోతే ఇక్కడికి రారు. ఈ స్థలములో పరిశుద్ధ యావే ఉండే స్థలము. ఈ స్థలంలో కూర్చొని హక్కు నీకు ఉండకపోవచ్చు, ఉండలేదు. పిలిచాడు కాబట్టి కూర్చున్నాడు, పిలిచాడు కాబట్టి వచ్చారు. ఆయనను పిలుస్తున్నాడు, పిలుస్తూనే ఉన్నాడు. ఓ ఎందుకు పిలిచాడు? ఎందుకు పిలిచాడండి? అసలు ఎవరు పిలిచింది? ఎవరు ఆయన? దాన్ని పిలిచేది ఎవరు? ఓ బాబు, వీటి మీద కలెక్టర్ గారు ఇచ్చారయ్యా, ఎందుకు రమ్మంటాడు? ఎంత ఆశ, ఎంత సంతోషము. కలెక్టర్ గారా నన్ను పిలుస్తున్నా అంటే ఆ వ్యక్తికి ఎంత ఆశ్చర్యము, ఆ వ్యక్తికి ఎంత సంతోషము, ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఎంత మంచి పలుబడి ఉంటుంది. ఏ గ్రామంలోనైనా మినిస్టర్ గారు వచ్చారు, మినిస్టర్ గారు పిలుస్తారు. బాబు నిన్ను మినిస్టర్ గారు పిలుస్తారా? మా ఇంటికి వచ్చారా? నా దగ్గరకు వచ్చారా? ఎవరు పిలుస్తారు? మినిస్టర్ గారు పిలుస్తున్నారా? నన్ను పిలుస్తా నిన్నే అంటే ఆ వ్యక్తికి ఎంత సంతోషము, ఎంత ఆనందంతో ఉంటాడు వ్యక్తి. ఒక మినిస్టర్ నీ దగ్గరకు వచ్చి, రా బాబు రా, నీకోసం వచ్చాను, నేను నీ దగ్గరగా వచ్చాను, నీకోసమే వచ్చాను, నీతో నాకు పని ఉన్నది. నాతో నీకు పని అయ్యా మినిస్టర్ గారు? అవును, నీతో పని అంటే ఆ వ్యక్తికి ఎంత సంతోషము, ఆ వ్యక్తికి ఎంత ఆనందము. మరి ఇక్కడ పిలిచేది ఎవరు? ఎవరైనా ఈ కాలింగ్ నేను పిలుస్తున్నాడు. ఎవరైనా ఎవరు పిలుస్తున్నాడు? ఆ ఊర్లో పెద్ద మనిషినే, ఆ ఊరు ప్రెసిడెంట్ గారినే, ఆ ఊరు నాయకుడినా, ఆ ఊర్లో బాగా ధనవంతుడినే,
బాగా బడా బడా స్టేట్ అయినా ఎంతో గొప్ప పలుకుబడి ఉంటే కానీ మినిస్టర్ గారు పిలవరు. ఎంతో గొప్ప నాయకుడు అయితే కానీ మినిస్టర్ గారు పిలవరు. ఎంతో పలుకుబడి డబ్బు ధర్మతో ఉంటే కానీ మినిస్టర్ గారు వచ్చి పిలవరు. మరి ఇక్కడ మినిస్టర్ కాబట్టి ఎవరు పిలుస్తున్నారు నన్ను? ఒరే గుడ్డివాడా, హౌ యు లక్కీ మ్యాన్, ఎంత అదృష్టవంతుడురా నువ్వు. ఓయి గుడ్డివాడు, నువ్వు ఎంత లక్కీ మ్యాన్, ఎంత అదృష్టవంతుడివి. ఆయనే నీ దగ్గరకు వస్తున్నాడు రా, ఆయనని పిలుస్తున్నాడు. ఎవరైనా మినిస్టర్ కాదు, కలెక్టర్ కాదు, ఎస్పీ కాదు, ఒక పిఎం కాదు, సీఎం కాదు, రాష్ట్రపతి కాదు, గవర్నర్ కాదు, రాజులకు రాజు, ప్రభుడు ప్రభు, దేవాదేవుడు యెహోవా. భూమి ఆకాశములను సూర్య చంద్ర నక్షత్రాలను చరాచర సృష్టి చేసిన వాడే ఆ పరలోకుడు నీ దగ్గర వచ్చారా. ఒరే వై యువర్ లక్కీ మ్యాన్, ఎంత అదృష్టవంతుడు నువ్వు. అయితే ఈడెవడు భిక్షగాడు. డబ్బు లేదు, ధర్మం లేదు, ఆస్తి లేదు, పాస్తులు, విద్య లేదు, వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు, అనామకుడు, దిక్కులేని వాడు, దరిద్రుడు, పేదవాడు. బట్ ఈజ్ ఎ బెగ్గర్ 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 అంటే అడుక్కునేవాడు. వాళ్ళ దగ్గర చేరికే పనే బాబు. వచ్చిన వాడు చాలా గొప్పవాడు. భూమి ఆకాశములను సృష్టించిన గొప్ప రక్షకుడు. అమెరికా నుంచి త్వరగా వచ్చింది, లండన్ నుంచి త్వరగా వచ్చింది, రష్యా జపాన్ ప్రధాని గారు వచ్చింది, భారత రాష్ట్రపతి గారు వచ్చింది, మన భారతదేశ ప్రధాని గారి దగ్గరకు వచ్చింది. గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు నీ దగ్గరకు వచ్చాడు. నేను పిలుస్తున్నాడు. ఏం పని నాతోటి? నాకేమిస్తున్నా ఆయన? డబ్బులు ఇస్తాడా? భూములు ఇస్తాడా? ఉద్యోగం ఇస్తాడా? వ్యాపారం చేయమంటాడా? వ్యవసాయం చేయమంటాడా? డబ్బులు సంపాదించమంటాడా? బాగా డబ్బులు సంపాదించడం కోసం నీకు ఒక ప్లాన్ ఉండదురా. ఆస్తుపాస్తులేక నీకేమి కొనవలేదు, డబ్బుకి కొనవలేదు, ధనానికి కొనవలేదు. ఏమడిగినా ఇవ్వగలిగిన వాడి దగ్గరకు వస్తున్నాడు. ఈరోజుతో నీ జాతకం మారిందిరా. నీ జీవిత చక్రం తిరగబడుతుందరా. ఒరో బిడ్డవాడు, అందరూ వదిలిపెట్టి నీ దగ్గర ఎందుకు వస్తున్నాడు రా? జనం చుట్టూ జనం ఉన్నారు, తొడ్డలుగా ప్రజలు ఉన్నారు, గుమిగూడి ఉన్నారు, అందరూ చుట్టూ ఉన్నారు. కుష్టి రోగులు, దయ్యం పట్టి వాళ్ళు, గుడ్డివారు, గూలివారు, గుడ్డివారు, అనేక మంది రోగులను చుట్టూ ఉన్నారు. అందరిని వదిలేశాడు. అందరిని వదిలి నీ దగ్గరకు వస్తున్నాడు రా. అందరిని వదిలేడా? నీ దగ్గరకు వస్తున్నాడా? కోరుకోరా ఏమి కావాలో, తరతరాలు ఆస్తిని కోరుకుంటావో, ధనలు కోరుకుంటావో, వ్యాపారం కోరుకుంటావు, ఉద్యోగం కోరుకుంటావు, ఏమి కావాలో కోరుకో. ఈరోజు నీ జాతకం మారిపోతుంది, నీ పేదరికం పోతుంది, నీ దరిద్రం పోతుంది, అడుక్కునేటువంటి స్థితి పోతుంది. నువ్వు ఒక జమీందారు కావాలనుకుంటే అవుతావు. అంత పెద్ద మనిషి ఎక్కడికి వస్తున్నాడు? ఒక గుడ్డివాడి దగ్గరికి, భిక్షగాడి దగ్గరికి వస్తున్నాడు. అందరిని వదిలి దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? అందరిలాంటి వాడు కాదు ఇతను, కాదు. అందరిలో ఏమి లేదు, ఇతరులో ఏమున్నది ఉన్నది.
ఏదో ఒక మంచి గిఫ్ట్, మంచి తలాంతుతంలో ఉన్నది. మంచి తలాంతుత దగ్గర ఉన్నది కాబట్టి వాడు గుడ్డివాడా, వాడు దరిద్రుడా, వాడు పేదవాడా, వాడికి ఇల్లు లేవా, వాకిల్ ఎందా, భూములున్నాయా, ఆస్తులున్నాయా అనే దాని గురించి ఆలోచించట్లేదు. నీలో ఉన్న తలాంతులు మాత్రమే చూస్తాడు. టాలెంట్ చూస్తాడు ఆయన. టాలెంట్. ఉద్యోగాలు కూడా టాలెంట్ చూసి ఉద్యోగం ఇస్తారు. డిగ్రీని తీసి పక్కన పెడతారు. యాసమేసి ఎత్తుక్కుంటూ వస్తున్నాడు. నశించిందా అని వెతికి రక్షించుటకు ఆ లోకములకు వచ్చెను. అందరి కొరకు వచ్చాడు కానీ కొందరికే దక్కింది మహాభాగ్యము, కొందరికే దక్కిన గొప్ప భాగ్యము. పాలిస్త దేశంలో మేధావులు ఉన్నారు, పాలిస్త దేశంలో జ్ఞానులు ఉన్నారు, రబ్బీలు ఉన్నారు. 71 మంది రబ్బీలు ఉన్నారు. పట్టా పొందిన వారు రబ్బీలు పాలస్తలో ఉన్నారు, పాలిస్త దేశంలో ఉన్నారు. అందరిని వదిలేడు. రబ్బీల్ని వదిలేడు, శాస్త్రులు వదిలేడు, పరిశీలన వదిలేడు. రబ్బీ గమనియాలు ఉన్నాడు అక్కడ ఆ పాలస్య దేశం. రబ్బీలు తయారు చేసేటువంటి పాఠశాల ఆయన దగ్గర ఉంది. ఆయనే రబ్బీలు తయారు చేయగలడు. నేను గమలియేలు ఫాదర్ దగ్గర 13 సంవత్సరాలు నేర్చుకున్నాను, రబ్బీ పట్ట పుచ్చుకున్నాను అంటాడు. ఎవరు? పౌలు గారు. గమలియేలు పిలవలేదే, నికోదేము రబ్బీ పిలవలేదే, 65 రబ్బీ కూడా ఆయన పిలవలేదు. 71 మంది రబ్బీలు భారతదేశంలో జ్ఞానుడు అని బిందు పొందారు. రబ్బీలు అంటే జ్ఞానుడు అని. మరి జ్ఞానులు పిలవలేదు. శాస్త్రాలంటే బైబిల్ తెగరాసిన వాళ్ళు శాస్త్రులు ఉన్నారు, వాళ్ళు పిలవలేదు. ఎవరిని పిలవలేదు. పాలత్తు పట్టణంలో తిరిగాడు, ఎవరు కనపడలేదు. వెతుకుతున్నాడు. ఎవరు పిలవలేదు. నాకు ఒక మనుషులు కావాలి, నాకు మనుషులు కావాలి. ఊరు దాటాడు, పట్టణం దాటాడు. వెతుకుతూ చూస్తే ఎవరు కనపడి వెతుకుతున్నాడు. ఊరు దాటి పట్టణం దాటి ఊరికి వెళ్ళిపోతాడు ఎక్కడికో. ఆయనకు మంచి మనుషులు కావాలి. జ్ఞానులు కాదు, పండితులు కాదు, శాస్త్రులు కాదు, డబ్బున్న వాళ్ళు కాదు, విద్య ఉన్న వాళ్ళు కాదు, ధనవంతులు కాదు. ఒక టాలెంట్. ఏం టాలెంట్? మనుషులు పట్టే టాలెంట్. అది వెతుకుతున్నాడు యాసోబేష. భారతదేశంలో యెరూషలేము పట్టణ రాజధానిలో బడా ధనికులు, విద్యావంతులు, ఉద్యోగస్తులు, ధనవంతులు, జ్ఞానవంతులు, రబ్బీలు ఎంతో మంది ఉన్నారు. రాజధానిని వాళ్ళు పెట్టాడు. రాజధాని వెళ్ళిపోతాడు. నడిచి ఒక చోట ఆగాడు. ఒక చోట ఆగాడు. నడుచుకుంటూ వెళ్ళాడు, వెతుక్కుంటూ వెళ్ళాడు. ఒక చోట ఆగాడు. అది గల్లయ సముద్రం. గల్లయ సముద్రంలో వల వేసి బాగా ఎండకెండి వానలు తెరిచి కష్టపడి పనిచేసేవాడు ఉన్నారు. ఆ గల్లయ సముద్రంలో వాడు వల వేసి చేపలు పడుతున్నారు. వాళ్ళ దగ్గర ఆగాడు. రండి, మీరు రండి, మీ వలలు మొదలుపెట్టండి, ఇక నుంచి మీరు చేపలు పట్టేవాళ్ళు కాదు, మనుషులను పట్టేవాళ్ళుగా చేస్తారు. రండి. ఏమంది వాళ్ళు? వాళ్ళు ఉన్నత, వాళ్ళకి లోకం తెలియదు, లోకంలో ఉన్న రాజకీయం తెలియదు. వాళ్ళు రాజకీయ నాయకులు కాదు, లోకస్తులు కాదు. వాళ్ళు ఉదయం పొద్దున సాయంకాలం లెక్క కష్టపడి చేపలు పట్టి మార్కెట్లో తీసుకెళ్ళి అమ్ముకొని లోకం తీసుకొని ఇంటికి వెళ్ళి గాసులు తాగేటట్టు నిరుపేదలు ఎల్లేని పిలుస్తున్నాడు.
సృష్టికర్త నడిచి, భూమి ఆకాశములు సృష్టించిన వాడే నడిచి నీ దగ్గరకు వస్తే నేను పిలుస్తున్నాడే, నేను రమ్మంటున్నాడే. ఎందుకు? నువ్వు ఆయన కొరకు పని చేయాలి, ఆయన కొరకు మంచి పని చేయాలి. ఆయన పిల్లలను కాపాడాలని, పిల్లలను సత్యంలో నడిపించాలి, నిజమైన మార్గంలో నడిపించాలి, సత్య మార్గంలో నడిపించాలి, యథార్థమైన మార్గంలోకి నడిపించాలి. నిజమేంటో వాళ్ళకు తెలియజేయాలి, వాస్తవేంటో ప్రజలకు తెలియజేయాలి. ప్రజలు తప్పుడు మార్గంలోకి వెళ్ళకూడదు, అబద్ధమ మార్గంలోకి వెళ్ళకూడదు. నిజమైనది, సత్యమైనది, యథార్థమైన మార్గంలో నడిపించేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడైనా ఉన్నాడా? ఎవరైనా ఉన్నాడా? ఉంటే 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 నేను పిలుస్తున్నా, ఆయన పిలుస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు పిలిచాడు? చేపలు బట్టి వాళ్ళు పిలిచాడు, రెండేళ్ళు పిలిచాడు. ఏమంది వారిలో ఏముందంటే, వారిలో నిజాన్ని చెప్పేటట్టు, యథార్థాన్ని చెప్పేటట్టు, యథార్థ బోధలు చెప్పగలిగేటట్టు శక్తి వాళ్ళు దాగి ఉంది. అది బయటకు తీసుకురావాలి. యథార్థంగా బోధించేవాళ్ళు కావాలి, నిజాలు బోధించేవాళ్ళు కావాలి, సత్య మార్గం నడిపించేవాళ్ళు కావాలి. అది లోకంలో కరువైపోయింది. మత్స్యకైన లోకంలో కనపట్టలేదు. వాళ్ళ పిలిచాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ గుడ్డివాడిని ఎందుకు పిలిచాడు? ఈ గుడ్డివాడిని ఎందుకు పిలిచాడు? గుడ్డివాడికి చెప్పారు. యాసమేష కూడా ఎవరికడంటే నడిచి కొంత దూరం ఆగాడు. వాడి దగ్గరకు వచ్చి ఆగాడు. ఆగి ప్రజలు చెప్తున్నాడు, ఆయన రమ్మనండి. ఎంత చెప్పాడు? ఆయన పిలవచ్చుగా డైరెక్ట్గా. అర్థం నడిచి వచ్చాడు, కొద్ది దూరం అడలేడా? తీరా దగ్గరకు వచ్చి ఆగాడు. నిజంగా కొంచెం 4 అడుగులు వేస్తే ఆ గుడ్డివాడి దగ్గరికి వెళ్ళిపోతాడు. కానీ ఆగిపోయాడు. స్టాప్ దేర్ అండ్ ఆస్క్డ్ దెమ్. వాళ్ళు అడిగాడు, ఎవరిని? ప్రజల్ని అడిగాడు, వాళ్ళ ప్రక్కన ఉన్న వాళ్ళు అడిగాడు. అడిగి అతను పిలవండి. వాళ్ళు అన్నారు, వరి గుడ్డివాడ, ఆయన పిలుస్తున్నాడు. ఎంతో చెప్పొద్దు, ఆయన డైరెక్ట్గా వెళ్ళొచ్చుగా. దగ్గరికి వెళ్తే డైరెక్ట్ ఆయనతో మాట్లాడొచ్చుగా. రాను నా దగ్గరికి పిలవచ్చుగా. ఓ ఎందుకు అలా జరిగింది? ఎందుకు డైరెక్ట్ గా అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? ప్రజలకి ఎందుకు చెప్పాడంటే, లాభం చెప్పటం వేరు, ప్రజలకు చెప్పడం. వాడు ఏం చెప్తాడు విందాం. వాడు అంతరాత్మ ఏంటో తెలుసుకుంది, వాడి యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకుందామని ప్రజలతో దగ్గరికి వెళ్ళి పిలవండి అన్నాడు. ప్రజలు వెళ్ళారు. చాలా బోధ చెప్పారు. ఎవరికి? చాలా బోధ చేశారు ప్రజలు ఆ గుడ్డివాడికి. గుడ్డివాడ, ఇక నీకు ఈ బ్రతుకొద్దురా, ఈ జీవితం వద్దు, ఈ బ్రతుకొద్దు, ఈ చరిత్ర మారిపోయిన వాళ్ళ దగ్గరకు వచ్చింది. అరే నువ్వు ఎంత అదృష్టవంతుడిరా, కోరుకో, నీకేమి కావాలో, నీకేమి కావాలన్నా ఇచ్చేవాడు నీ దగ్గరగా వచ్చాడు. ఏమి అడిగినా ఇచ్చేవాడు నీ దగ్గరకు వచ్చాడు. ఏమి కోరిన అడిగేవాడు నీ దగ్గరకు, ఏం కోరిన అడిగితే ఇచ్చేవాడు నీ దగ్గరకు వచ్చాడు. చాలా మంది చెప్తున్నారు, ధనం కోరుకో, డబ్బు కోరుకో, వ్యాపారం కోరుకో, వ్యవసాయం కోరుకో, 100 ఎకరాల భూమిని కోరుకో, జమీందారు
మంచి పదవి కోరుకో. అందరు చెప్తున్నారు ఇందుకే పంపించాడు. వీళ్ళకేం చెప్తున్నారు విందాం, వీళ్ళకేం చెప్తున్నారు విందాం. ఈ గుడ్డివాడు మనిషి తెలుసుకోవాలి. అసలు వాడు ఏం అడుగుతుండో, ఎందుకు పిలుస్తున్నాడో, నన్ను ఎందుకు పిలుస్తున్నాడో తెలుసుకోని చెప్పి ప్రజలు చాలా చెప్పారు. ఎవరికి ఏమి చెప్పలేదు. విన్నాడంటే విన్న తర్వాత యాసోమిషి దగ్గరికి వచ్చాడు. వాడు क्या रे कौन है, क्या मानो तुमको, अरे तुमको क्या होना है, अरे क्या कावाला, what do you want, I shall do it. నేను ఏం కోరుకుంటే నేను తప్పకుండా ఇస్తాను. కోరుకో. యాసోమిషి అడిగితే 2 బస్తాలు బంగారం కాబట్టి తీయలేడా, 2 బస్తాలు బంగారం కాబట్టి తీయలేడు. బంగారం గల్లి అది గరి ఫలం గవి ఒక గని ఉందా, గని దోవుకోరంటే అక్కడ 10 క్వింటాలు లేకపోతే 10 టన్నులో బంగారం వెళ్ళుద్ది. అయ్యా ఇప్పుడు దాకా గుడ్డివాడిగా బ్రతికాడయ్యా, అడుక్కొచ్చేది బ్రతికాడయ్యా, భిక్ష పెట్టి బ్రతికాడయ్యా, నాకు పొట్ట ఉందయ్యా, పిల్లలున్నారయ్యా, భార్య ఉందయ్యా, ఈ అడుక్కొని తిని వెళ్ళి ఈ డబ్బులు చేసి ఇంటికి వెళ్తేనే మాకు కాసం అయ్యా. ఈ జీవితం ఇప్పుడు 40 ఏళ్ళు గడిచిపోయింది. ఈ జీవితము నాకు ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చినాయి. 50 ఏళ్ళు దాకా ఈ లోకం తెలియదు, ప్రపంచం తెలియదు, ఈ భూమి తెలియదు, ఈ సృష్టి తెలియదు, ఈ సృష్టి ఎలా ఉందో తెలియదు. మొత్తం చీకటేనయ్యా. ఒకసారి కళ్ళు మూసుకొని 2 కళ్ళు మూసుకుంటే ఏం కనపడుద్ది? టోటల్ చీకటి, మొత్తం చీకటి. అందుకే సర్వేంద్రియనా నయనం ప్రధానం. మన దేశంలో ఏ అవయవం లేకపోతే మనిషి బ్రతుకొచ్చాడు. కాళ్ళు లేకపోయినా చేతులు లేకపోయినా ఏమి లేకపోయినా మనిషి బ్రతుకొచ్చాడు. కానీ కళ్ళు లేకపోతే బ్రతకలేవు. కళ్ళు ఉంటే ఎట్టొకటి పని చేసుకుని బ్రతకొచ్చు. వాడుకు 2 చేతులు యూట్యూబ్లో చూశాను, 2 చేతులు లేవు. వాడుకు గిటార్ చక్కగా వాయిస్తుంటాడు. ఎట్లా వాయిస్తాడు? 2 కళ్ళు పెట్టి వాయిస్తాడు. వాళ్ళకి చేతులు లేవు. ఒక అబ్బాయికి చేతులు లేవు. చేతులు లేకపోతే కాలుతోటి పెన్ను పట్టుకొని కాలుతో రాసి పాస్ అయింది. ఏం పాస్ అయింది? సివిల్ ఎగ్జామినేషన్ పాస్ అయింది. కలెక్టర్ అయింది. ఆమె చేతులు లేవు, కాళ్ళతో రాసింది. అందుకే మన దేహంలో ఏ అవయవం లేకపోయినా మనిషి బ్రతకొచ్చు. కానీ కళ్ళు లేకపోతే బ్రతకలేవు. మనిషి చనిపోయిన తర్వాత మన దేహంలో చనిపోయిన తర్వాత కూడా బ్రతికి అవయవం ఏంటంటే కళ్ళు. మన చనిపోయిన తర్వాత మన కళ్ళు చనిపోవు. అందుకే కళ్ళు నేత్రదానం చేస్తున్నారు. అందుకే కళ్ళు చాలా ప్రధానమైనది. అవి నీకు 50 ఇచ్చాడు. ఎంత గొప్ప తెలియదు. అది నీకు 50 ఇచ్చాడు. ఆ కళ్ళు ఉండబట్టి ఇక్కడికి నేను వచ్చాను. అది ఎంతో దీవెన. అందుకే గుడ్డివాడు వెళ్ళాడు దగ్గరికి. ఏమి కావాలా నీకు? అయ్యా, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఇన్ ది వరల్డ్. ఈ ప్రపంచంలో నాకేది వద్దు. చూడంత కనబడారు. ఆకాశం మందుతో వండగా నాకేం కావాలి? నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు? అంత అద్భుతం. నువ్వుంటే నాకు చాలయ్యా. నాకు వెంటద్దు, బంగారు వద్దు, భూములొద్దు, ఆస్తులొద్దు, ఏమి వద్దు. నువ్వు నాకుంటే చాలు. నిన్ను చూడాలని కోరుకున్నాను. ఎక్కడికి వచ్చింది? అందుకే ఎరుకో పట్టుడు వస్తామని ఇక్కడ బట్ట పరిసి అడుక్కుంటున్నారు. ఇక్కడ వస్తామని ఎదురు చూస్తున్నారు. 40 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారు. ఈరోజు కూడా వచ్చామని తెలిసింది. ఇక నాకు
నీ దగ్గర రావాలంటే కళ్ళు లేవయ్యా. కళ్ళు లేవు కాబట్టి గొంతుతో అరుస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు. ఎవరి? దావీదు కుమారుడు, నన్ను కరుణించేది కేకలు పెడుతున్నాడు. ఏయ్ సైలెంట్. పరిగెత్తున్నారు, అందరూ పరిగెత్తారు. ధన భూమి తనబడుతుంది. ఈరోజు కొత్తగా చాలా బిజీగా ఉండి జనం కేకలు పెడుతున్నారు, దండాలు పరుగులు ఎత్తున్నారు. ఎందుకురా? ఏంటి పరుగులు అనుకుని అంటాడు గుడ్డివాడు. అయ్యా ఏంటయ్యా పరుగులు ఎత్తున్నారు, ఏంటయ్యి సందడి? ఏ రోజు లేదు సందడి, ఈ రోజు సందడి వచ్చేది, భూమి అంతా ధనపడుతుంది, పరుగులు ఎత్తాడు ఏంటి అని. గుడ్డివాడు ఆగు నీకెందుకు? గుడ్డివాడ సైలెంట్, డోర్ మూసుకో. ఎవ్వరు సహాయం చేసిన వారే లేదు. నోబడీ హెల్ప్ హిమ్, నోబడీ హెల్ప్ హిమ్. ఒక్కరు కూడా సహాయం చేసి ఈరోజు యాసపేసి ఈ ఊరు వచ్చారా? ఒక వ్యక్తి చెప్పాడంతే, అయ్యా నన్ను తీసుకెళ్ళయ్యా, నేను తీసుకెళ్లే టైం నాకు లేదు, పర్లెత్తి వెళ్ళిపోతాను, దాటి వెళ్ళిపోతున్నాను, ఊరు దాటి వెళ్ళిపోతున్నాడు. నిజంగా ఊరు దాటి వెళ్ళిపోతే 18 సంవత్సరాలు అయ్యా నువ్వు ఈ ఊరు వచ్చేది, ఇక ఎప్పుడయ్యా నిన్ను కలుసుకునేది? నా జీవితం ఇంతేనా, నా బ్రతికింతేనా? అందుకే దావీదు కుమారుడు కేకలు పెడుతున్నాడు, అరుస్తున్నాడు, కేకలు మీద కేకలు పెడుతున్నాడు. ఎవరు యాశ్వామిషయానా ఏమంటండి ఆయన? దావీదు కుమారుడు. ఎక్కడిది జ్ఞానం? ఎవరిచ్చారు జ్ఞానం? శిష్యులు ఎప్పుడు కూడా దావీదు కుమారుడు అన్నారా? బైబిల్ ఉన్నది. శిష్యులు ఎప్పుడు దావీదు కుమారుడు అన్నా? బోధకుడు అన్నారే తప్ప దావీదు కుమారుడు అని పిలిచిన వాడు శిష్యులు ఎవరికి అర్థం కాదా? 3.5 సంవత్సరాలు ఆయనతో తిన్నారు, ఆయనతో త్రాగారు, ఆయనతో పడుకున్నారు, ఆయనతో జీవించారు, కానీ ఆయనతోనే ఉన్నారు, ఆయన అంటుకట్టుకున్నారు. కానీ ఈ సత్యం వాళ్ళకి తెలియదు, ఈ మర్మం వాళ్ళకి తెలియదు, ఈ లోతు వాళ్ళకి తెలియదు. కానీ గుడ్డివాడికి ఎలా తెలిసింది? దావీదు కుమారుడు అంటే ఎవరు? దావీదు కుమారుడు అంటే ఆయన మెస్సియా, ప్రపంచాన్ని ఏలుబడి చేసే మెస్సియా, యూదుల మెస్సియా, అన్యుల మెస్సియా. యూదులు మాత్రమే కాదు, ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, ప్రపంచ మానవ జాతిని ఏలుబడి చేయడానికి వచ్చే మెస్సియా. ఇశ్రాయేలు వాడు యోధా బెత్లెహేము ఎంత ఆత్మనిర్భరుడు కావు, ఇశ్రాయేలు వాడు నీలో నుండి వచ్చును. ఇశ్రాయేలు వాడంటే ప్రపంచ మానవ జాతి ఏలువాడే మెస్సియా, ఆయనే దావీదు కుమారుడు. నేను దావీదు సంతానంలో వేకు సుక్కరే ఉన్నాను. చూడండి, ప్రకటన 22:16. ప్రకటన 22:16. సంగముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యోషువను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను. మార్నింగ్ స్టార్, వేకు సుక్క. ఎవరా వేకు సుక్క? దావీదు సంతానంలో పుట్టినవాడు వేకు సుక్కరై ఉన్నారు, దావీదు సంతానంలో ఉన్నారు. ఇది ప్రవచనం, ది ప్రాపర్టీకి వర్డ్ ఆఫ్ యాషోబెషియా. యాషోబెషియా గురించిన అద్భుతమైన ప్రవచనం ఇది, అద్భుతమైన ప్రవచనం ఇది. ఈ ప్రవచనం ఎలా తెలిసింది? గుడ్డివాడి కన్నులేవే. ఎక్కడికని వెళ్ళి వింటానికి ఏది కళ్ళు లేవు. ఏ సభలోకి వెళ్ళి వింటానికి బోధ వింటానికి కళ్ళు లేవు. ఇంట్లో కూర్చొని చదువుకోవడానికి కళ్ళు లేవు. అవునో ఎలా తెలిసింది ఆయనకి? టాలెంట్, దట్ ఈస్ టాలెంట్. ఆశ ఉంటే ఆశ నెరవేర్చేవాడు మన యేసయ్యా. నీకు ఆశ ఉంటే నీ ఆశ ఎప్పటికీ భంగం కాదు, నీ ఆశ ఎప్పటికీ వ్యర్థం కాదు. ఎక్కడైనా ఆశపడ్డా భంగపడతావు, కానీ ఎక్కడైనా ఎవరినైనా ఆశిస్తే నువ్వు ఫెయిల్ అవుతావే. కానీ యాసమేష దగ్గర ఏది ఆశించినా
ఈ నెవర్ ఫెయిల్. నువ్వు ఫెయిల్ కావు. ఆశ 40 ఏళ్ళు ఆశ ఈరోజు ఫలించింది. 50 ఏళ్ళు ఆశ ఈరోజు ఫలించింది. వాడు యాసవ్యక్తి గురించి ధ్యానం చేశాడు. దావీదు అంటాడు, కీర్తన గ్రంథం 118 అంటాడు, ఏమంటాడంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా నేత్రాల్ని తెరవు. నేత్రాలు చూడండి, గుడ్డోడా? దావీదు గుడ్డోడా? బైబిల్లో దావీదు గురించి ఒక మంచి మాట ఉంది. చక్కని నేత్రం కలిగిన వాడు, చక్కని నేత్రం కలిగిన వాడు, చూడగానే ఆకర్షణ కలిగిన నేత్రాలు ఉన్నాయి ఆయనకి. మంచి రూపసి. ఆయన రూపంతా కూడా, ఆయన అందమంతా కూడా కళ్ళలో ఉంటాడు దావీదుకి. మంచి నేత్రాలట అది బైబిల్లో సమూయేలు గ్రంథంలో ఉన్నది ఆయన గురించి, కళ్ళు గురించి. కానీ ఇక్కడ ఏమంటారంటే ఈ కళ్ళు తెరువయ్యా. మానవుడి కళ్ళు జబ్బులే, కళ్ళు మానవుడే. ఈ కళ్ళు పనికిరావు, ఈ కళ్ళు పనికిరావు. ఆత్మీయ నేత్రాలు కావాలి సత్యం గ్రహించడానికి. ఆత్మీయ నేత్రాలు కావాలి సత్యం గ్రహించడానికి. ఒక ఆయన నేను త్వరా స్టడీ అని పెట్టాను. త్వరా స్టడీలో వీటికి పెట్టండి, వస్తాము చెప్తాము. వాళ్ళు అనేది ఒకటే ధర్మం చేస్తాను, 2 లేవు. నేను 2 నేను చెప్తాను. 2 ఉంటే కరెక్ట్ 2 ఉన్నాయి. ఒకే వాక్యం మీద 2 ఉన్నాయంటే ఒకసారి లాస్ట్ సారి చూపించేవారు. ఒకే వాక్యం మీద 2 ధర్మశాస్త్రం ఉన్నట్టుగా నాకు బైబిల్లో చూపించేవారు. ఇది ఒక్కడు చూస్తే చాలు. ఆ ఒక్కడు చూపించాను. అదేంటి చూడండి, మీకు కూడా తెలిసి ఉంటుంది. దానియేలు 9:11 ఒకసారి చదవండి. దానియేలు 9:11 ఇశ్రాయేలందరూ నీ ధర్మశాస్త్రం అతిక్రమించి. నీ ధర్మశాస్త్రం అంటే యావిధిగా అక్కడ తోరా, నీ తోరా అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. నీ మాట వెనక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసింది కనుక నేను శపించేదనని నీవు నీ దాసులకు మోషే ధర్మశాస్త్రమందు మోషే ధర్మశాస్త్రం ఉందా? ఉందా చెప్పాలి. అక్కడ మోషే ధర్మశాస్త్రం ఉందా? ఉంది. నీ ధర్మశాస్త్రం ఏంటి? యావి. నీ ధర్మశాస్త్రంలో మేము పాపము చేసింది. నీ ధర్మశాస్త్రం బట్టి మేము పాపం చేశాము. ఇక తర్వాత నీ దాసులకు మోషే ధర్మశాస్త్రంలో మరి శపించదమని నువ్వు ఆజ్ఞాపించావు. అంటే 2 ధర్మశాస్త్రాలు. ఇక్కడ నీ అని ఉంది, ఇక్కడ మనకి ఇంగ్లీష్ బైబిల్లో ఎవర్ లా, యావి లా, తర్వాత లా మోజెస్ క్లియర్గా ఉన్నాయి. 2 త్వరాలు ఉన్నాయి. 2 త్వరాలు 2 చూపించి ఒక్క వాక్యంలోనే చూశారు. చూసి ఇక మాట్లాడేది తర్వాత ఈ వాళ్ళు కాబోయిపోయారు. వాళ్ళే ఆఫ్ చేసుకున్నారు, వాళ్ళే పిలిచారు, వాళ్ళు ఆఫ్ చేసుకున్నారు. చివరికి నేను లాస్ట్లో ఉంటాను, తోరా లేదు. తోరా లేనప్పుడు తోరా స్టడీ ఎక్కడ ఉంది? తోరా స్టడీ ఉంటుంది. కాబట్టి మీరు స్టడీ చేసుకొని గ్రూప్ పేరు తోరా స్టడీ. తోరే లేదు కదా. ఆ తోరా మోషే తోరా వాళ్ళు ఆశించేది కూడా మోషే తోరాని. ఆ మోషే తోర కొట్టేపడ్డాన్ని క్లియర్గా ఎఫ్ఎస్సి 2:15 కొలస్సి 2:15 క్లియర్గా ఉన్నాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఏం కావాలంటే అవి చూసేది ఎవరికి అర్థమైంది. టాలెంట్ అంటే టాలెంట్ కాదు, అది గట్టిగా రాదు. ప్రతి మనిషికి టాలెంట్ ఉండదు, అది ఒట్టిగా రాదు. ఎలా వస్తుంది అంటే ఎంతో ఆశపడి కష్టపడితే కానీ, శ్రమిస్తే కానీ, హార్డ్ వర్క్ చేస్తే కానీ, శ్రమించి చెమటోడ్చి తెలుసుకుంటే కానీ నీకు రాదది. కాబట్టి ఆ గుడ్డివాడికి ఎలా తెలిసిందంటే అతను ఏవి కావాలని యాసవేషియే కావాలి ఆశపడ్డాడు.
ధ్యానం చేశారు. ధ్యానం చేస్తే యాసమేసి నీకు బోధిస్తాడు, యాసమేసి నీకు అందిస్తాడు, ఆయన నీకు బోధిస్తాడు. ఖచ్చితంగా ఇది తథ్యము, ఖచ్చితంగా షూర్. నేను ఎందుకు ఇంత అభివృద్ధిలో అంటే అనుకోవడం కాదు, నేను అనుకోకూడదు. కానీ యాసమేసి నాకు సమస్తం బోధిస్తున్నాడు. నేను ఎవరి దగ్గర నేర్చుకోవట్లేదు. చాలా మంది నేర్పుతున్నా, చాలా మందికి ట్రైనింగ్ ఇస్తున్నా, చాలా మందికి శిక్షణ ఇస్తున్నా, చాలా మంది బోధిస్తున్నా, చాలా మందికి ఆయన క్వశ్చన్లు వేస్తుంటే చెప్తున్నా, సందేహాలు ఉంటే చెప్తున్నా, ఎంతో మందికి చెప్తూ ఉన్నా. కానీ నాకెవరు చెప్తున్నారు? నాది నాకు ఆశ్చర్యము. నాకెవరు చెప్తున్నారు? యాసమేసి చెప్తున్నాడు. నాకు పడుకుంటే ఆలోచిస్తే ఈ వాక్యం ఎలా, కానీ పడుకునేటప్పుడు ఆలోచిస్తా, తినేటప్పుడు ఆలోచిస్తా. నాకు ఒక్క సమయం కూడా ఖాళీ ఉండదు. కూర్చున్నప్పుడు 2-3 గంటలు పరిశోధన తెలుసుకుంటా. అయ్యగారు ఒక్కరున్నా కాబట్టి సరిపోయి బాకటి తింటాడు పిల్ల జలతోటి. పడుకుంటే వాడు వచ్చి గిచ్చుదు, ఇంకొక అమ్మాయి వచ్చి గిచ్చుదు, నాననిపించింది. నాననిపిస్తే మా యొక్క అయ్యగారికి పిలిచేవాళ్ళే తెలిసేవాళ్ళు. ఒక్కడే పడుకుంటూ ఒక్కడే తింటాడు, ఒక్కడే ఆలోచిస్తాడు. ఆయనగా సరిపోద్దా? ఆయన సరిపోద్ది, నాకే సరిపోతాడు లేరా? నేను అంటున్నా, నేను నా రూతులు ఉన్నప్పుడు నాకు పిల్లలు కూడా ఉన్నారు. నా ఇంట్లోనే పిల్లలు ఉన్నా కూడా, భార్య సంసారం అంతా నడుస్తున్నా కూడా, ఉద్యోగం ప్రక్కన, పిల్లల ఒక ప్రక్కన, భార్య ఒక ప్రక్కన, వాళ్ళ చదువుల ప్రక్కన, ఆ స్థితిలో కూడా నేను ధ్యానం చేశా. నేర్చుకున్నంత పిల్లలప్పుడే నేర్చుకున్నంత కూడా నేను కాపురం చేస్తున్నప్పుడే. ఎంత సమయం కావాలండి యావికి? 24 గంటల అక్కర్లే, 2 అర్ధగంటల గంట చాలు. మనసు పెట్టి, మనసు పూర్తిగా యావై మీద ఆధారపడి, యాసమేసి ఆధారపడి, సత్యం కావాలని ఆశపడితే ఖచ్చితంగా బోధిస్తాడు నీకు. తర్వాత తోటపల్లి ఆనందం గారు అంటే సత్యవాది నాన్న. సత్యవాది నాన్న ఒకరోజు మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వచ్చి సడన్గా వచ్చాడు. ఏంటండి ఎందుకు వచ్చారని అన్న. నాకు క్వశ్చన్ ఉందండి, ఆ క్వశ్చన్ సమాధానం కావాలి. ఎప్పుడు ఆయన నా దగ్గరకు వచ్చేవాడు, ఏది అనుమానం అన్నా వచ్చేవాడు, నా దగ్గరకు వచ్చాడు. అది తెలుసుకుందాం వచ్చాడు. ఇక్కడ దాకా ఎందుకండి, మీ పెద్దలు ఉన్నారు కదా, ఈ పెద్దలంటే అప్పుడు పెద్దలు ఎవరు? సునీతయ్య గారు ఉండేవారు. సునీతయ్య గారు, తర్వాత రోజు దొరగారు ఉన్నారు, సునీతయ్య గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. మీ పెద్దలు ఉన్నారు కదా, మీరు అడగపోయినట్టు వాళ్ళు అడిగే వచ్చాను. మరి ఏమైందంటే సరైన సమాధానం దొరకలేదాను. మీరేకి వచ్చాను, ఏంటికి వచ్చినా. పౌలు గారు డైరెక్ట్గా యాసమేసి పిలిచాడు. పౌలు గారిని యాసమేసి డైరెక్ట్గా పిలిచాడు. ఆయనకి ఏం అవసరం, అభిషేకం అవసరం లేదు, బాప్తిజం కూడా అవసరం లేదు. ఇక్కడ బాప్తిజం తీసుకున్నట్టు ఉంది, అభిషేకం అవసరం లేదు. మన యాసమేసి సేవలకి డైరెక్ట్గా పిలిచి వెళ్ళిపోవచ్చు అని అంటున్నారు. పౌలు గారిని డైరెక్ట్ పిలిచిండు. పౌలు గారు డైరెక్ట్గా వెళ్ళిపోయి సేవలోకి, అభిషేకం తీసుకోలేదని అంటున్నారు. అంత అవసరం కూడా లేదు అంటున్నారు. అభిషేకం అవసరం, డైరెక్ట్ యాసమేసియే ఇక నుంచి నాతో నువ్వు నా ఇశ్రాయేలుకి కాదు అన్ని జనులు బోధనగా ఉండాలని చెప్పి ఈ రోజు నిన్ను నియమించారు, నిన్ను నా సాధనగా ఏర్పాటు చేసుకున్నారు, వెళ్ళు పని చేయి అని చెప్పాడు. వెళ్ళి పని చేసాడు. అంతా అంటారు అభిషేకం తీసుకునేది అంటున్నారు. మరి మీరేమంటారు? అభిషేకం తీసుకుని అంటారా, తీసుకునేది అంటారా? అది పౌలు గారికి ఆయన డైరెక్ట్ ఇచ్చిన తర్వాత అభిషేకం ఏమో పని. ఈరోజు చాలా మంది బోధకులు అభిషేకం లేకుండా పని చేస్తున్నారు, అవసరం లేదంటున్నారు. అదేంటంటే రాత్రి నా కళ్ళ వచ్చి కనపడరు, నా పనిలో కనిపిస్తే నేను అభిషేకం తీసుకోకుండా సేవలోకి వెళ్ళినప్పుడు ఇది కూడా చెప్తున్నాను. నేను పిలిచాడా, దర్శనం ఇచ్చిండా, చెప్పి నాతో అన్నాడు, నాతో మాట్లాడిండు, అందుకే నీ సేవలకు వచ్చి నాకెందుకు అభిషేకం అన్నాడు. హైదరాబాద్ జనార్దన్ రెడ్డి గారు తెలుసు, రోజు వచ్చిన ఆయనకి అయ్యగారు అభిషేకం కావాలి ఖచ్చితంగా అన్నాను. నేను అభిషేకం లేకుంటే 15 సంవత్సరాలు పని చేస్తానని చెప్పాడు ఆయన. అభిషేకం ఏంటంటే అభిషేకం కంపల్సరీ అని ఎక్కడో బైబుల్.
ఆవిడ చెప్పిన పౌలు గారికి అభిషేకం ఉందండి. ఆయన డైరెక్ట్ క్యాష్ వేసి పిలిచిండు, ఆ సేవలోకి వచ్చేసిండు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? యాసమెషియ అభిషేకం లేకపోయినా కూడా ఆయన ఆత్మ ఉంటే ఆయన పిలిస్తే అభిషేకం లేకపోయినా పర్లేదన్నాడు. నేను అన్నా అభిషేకం ఖచ్చితంగా అవసరం. యాసమెషియ అభిషేకం తీసుకుని సేవలోకి వచ్చినట్టు బైబిల్లో ఉన్నది. ఎక్కడ అన్నాడు? లోక సువార్త 4:18 ఉంది. యాసమెషియ 50 శాత అభిషేకం పొందిన తర్వాత సేవలోకి వచ్చాను అని మాట్లాడుతుంది. జలదేడిగా చూపించా. చూడండి ఆ మాట. త్వరగా అయ్యో చూపించేస్తాను. యావే ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించు. చూడండి, ఆయన నన్ను అభిషేకించాను. దేని కొరకు? మళ్ళీ మాట నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాను. హల్లెలూయా. పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించడం. 30 ఏళ్ళు నిండిన తర్వాత అభిషేకం పెట్టి యాసమే సేవలకు అడుగుపెట్టాడు. అది జాతరకు చూపించాడు. నిజమే కదండి అన్నాడు. మరి ఇప్పుడు ఏం చెప్తారా అంటే అన్నాడు, అయ్యగారు ఒక విషయం చెప్తాను, అది అభిషేకం కాదంటారా? ఏంటి అభిషేకం? ఒక ఆయన నన్ను ఎత్తి నాకు నోరు రాసి ప్రార్థన చేసిండు, ఇక అది అభిషేకం అనుకున్నాను. మరి ఇందాక మాట చెప్పలేదే వాళ్ళ ఇది చూపించిన తర్వాత అది అడ్డ పెట్టింది. తర్వాత నేనన్నా అది అభిషేకం కదా, మీరు అభిషేకం ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకొని అన్న తర్వాత ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి, నిజమయ్య గారు అభిషేకం దాని గురించి ఆలోచిస్తారా? ఆలోచించి కొంత టైం తర్వాత మిమ్మల్ని పిలుస్తానా? సరే వేస్ట్ అని చెప్పాను. తర్వాత అది అభిషేకం గురించి సంగతి ఇక ఆనందంగా అడిగాడు. పౌలు గారు అభిషేకం తీసుకున్నట్టు బైబిల్ ఎక్కడ ఉందా? పోనీ మనవాడు మిమ్మల్ని అడుగుతున్నా, అభిషేకం తీసుకున్నట్టు ఎక్కడైనా తీసుకున్నట్టు బైబిల్లో ఉన్నదా? చెప్పండి. మళ్ళా మాట, పౌలు గారు అభిషేకం తీసుకున్నట్టు బైబిల్ ఎక్కడ ఉంది? బాప్టిజం తీసుకున్నట్టు ఉన్నది. అన్నయ్య గారు బాప్టిజం ఇచ్చిండు, తర్వాత అభిషేకం. ఇది చాలా మంది పౌలు గారిని అనుసరిస్తున్నారు. పౌలు గారికి దర్శనం ఇచ్చి తీసుకోండి, సేవలకు రమ్మాట వచ్చేసి, కానీ అభిషేకం అవసరం. ఆయన డైరెక్ట్ మిగితే అభిషేకం చెప్పని యాసవశ్యం కూడా 50 పంపించింది. మెస్సి అంటే అర్థం ఏంటి? అభిషేక్తుడు. అభిషేక్తుడు అంటే అర్థం ఏంటి? అంటే అభిషేకింపబడినటువంటి వాడు అంటే అభిషేకించబడిన వాడంటే అభిషేకం అంటే ఏంటి? అది అభిషేకం అంటే మెస్సియా అంటే అభిషేక్తుడు. అభిషేక్తుడు అంటే పంపబడిన వాడు, పనిలోకి పంపబడిన వాడు. యాసమెస్సిని మెస్సిగా అభిషేకం చేసి పంపించాడు. మెస్సి అంటే పంపబడిన వాడు. మెస్సి అంటే అర్థం ఏంటంటే పంపబడిన వాడు. దేని కొరకు? పని కొరకు పంపబడిన వాడు మెస్సి అంటారు. దాన్ని అభిషేక్తుడు అంటారు. అలాగే మంద కూడా అభిషేకం అంటే నేను 50 సేవకు పవిత్రంగా పరిశుద్ధమైన సేవలోకి నేను పంపుతున్నాను, వెళ్ళు పని చేసుకో అని చెప్పి నీకు అభిషేకం ఇవ్వాలి. ఖచ్చితంగా అభిషేకం అవసరం. అభిషేకం లేకుండా ఎవరైతే పని చేసినా అది పరిగణలోకి రాదు, అది లెక్కలోకి రాదు, అది లెక్కించబడదు. ఎన్నేళ్ళు పని చేసిన లెక్కించబడదు, ఎన్ని సంవత్సరాలు పని చేసిన లెక్కించబడదు. అభిషేకం తీసుకుని వెంటనే అక్కడి నుంచే నీ పని స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయిన కాడి నుంచే నీకు లెక్కలోకి ఆయన తీసుకుంటాడు. కాబట్టి పౌలు గారు అభిషేకం పొందాడు అంటే చెప్పాను. ఏంటైనా మీరు బిడ్డగా చెప్తాను ఏంటి అన్నాడు. బిడ్డగా చెప్పలేదు ఏంటి? బైబుల్ ఉంటే చెప్తాడు. ఎక్కడ ఉంది బైబుల్ అనడం?
అపొస్తలుల కార్యం 13 అధ్యాయాలు ఉంది అని చెప్పాడు. తీశాడు, చదివాడు. చూడండి, ఆ వాక్యం 13 అపొస్తలులు 13. అపొస్తలుల కార్యములు 13 ఒకటి నుంచి. అంతియోక్యలోనున్న సంఘములో ఆ, బర్నబా ఆ, నిగేర్ అనబడినటువంటి సుమయోను ఆ, కురేనీయుడైన లుకియా ఆ, చతుర్థాధిపతి అయిన హెరోదుతో కూడా ఆ. పెంచబడిన మన యేసు వరకు నా పని కొరకు పంపుడు అని చెప్పి ఆత్మశాత బోధించబడి వాళ్ళిద్దరిని అభిషేకం చేసి పంపించారు. ఓకేనా, ఇది ఓకే. పంపించారని చెప్పారు. పౌలు గారిని పట్టుకోలేదు. అయితే అట్లా ఒక మాట అన్నారు. అయ్యగారు ఒక విషయం అడగొచ్చా, మీరు ఎప్పుడు బైబిల్ చూడండి కనపడరు కారణం. నేను ఎప్పుడు వచ్చినా మీరు ఒట్టిని కూర్చుంటారు, ఏదో మాట్లాడితే బైబిల్ ఎప్పుడు చదువుతారండి అని ఒక మాట అడిగితే జ్ఞానానికి ఎలా వచ్చిందన్నారు. ఈ మాటే తోటపల్లి ఆనందం గారు. ఇది ఎలా తెలుస్తుంది మీకు? ఎప్పుడు చూసినా బైబిల్ చదవరు. ఎప్పుడు నేను వచ్చినప్పుడల్లా మీ చేతిలో బైబిల్ ఉండదు, మీరు చదివినట్టు కూడా కనపడరు. ఎలా అంటే నేను చదివేది మీరు, నేను అందరి ముందు చదవను. అందరు పిల్లలు పడుకున్న తర్వాత, మా యామ పడుకున్న తర్వాత, అందరు పడుకున్న తర్వాత అందరు పడుకోబెట్టి కూర్చొని 4-5 గంటలు నాకు ఇష్టం అంతసేపు చదువుకొని పడుకుంటాను. ఇష్టమైన చూడండి, ఖచ్చితంగా చదువుతా బైబిల్. ఇలాగిలా ఫెలోషిప్ మీటింగ్ ఏర్పాటు చేసినట్టండి మీరు ఎన్నుకున్న దాసుల చేత ఈరోజు ఈ స్థలములో నాయన పరిశుద్ధ స్థలములో నువ్వు ఏర్పాటు చేసిన మంచి సన్నిధి కొరకై, మంచి నాయన మీటింగ్ కొరకై నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ దాసుల ద్వారా మంచి సంగతులు ఎక్కించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాము. దయగల యావి ఈ స్థలము మీరు అభిషేకించారయ్యా. ఈ స్థలము నీ మహిమతో నింపబడ్డది. ఈ స్థలం పరిశుద్ధ స్థలం అని చెప్పి నాయన మా తండ్రి నిర్ణయించావు, నియమించావు తండ్రి. ఈ స్థలంలో నాయన మీ దాసుడు ఎలియా గారు తలపెట్టిన ఆయన కోరికను తీర్చి, ఆశను తీర్చి సఫలీకృతం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ స్థలం ఎక్కడ నుంచి సంపాదన జరుగుతుంది అన్నారు. తన కుటుంబ సభ్యులతో సంపాదన జరుగుతుండగా ఈ గ్రామానికి రక్షణ ప్రసాదించమని, ఈ గ్రామంలో అనేక మందిని నడిపించమని మీరే ఆకర్షించండి తండ్రి. మీరు ఆకర్షిస్తే వాళ్ళు రారు, కానీ మీరు ఆకర్షిస్తే వస్తారు కనుక మీరే ఆకర్షించి దాసునికి తగిన సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. మీ దాసులను, మీ దాసులను, సేవకులను ఈ స్థలముకు నాయన ఆయా స్థలం నుంచి దూర ప్రాంతాల నుంచి ఆయా స్థలం నుంచి ఆయన మీ దాసులు రప్పించినందుకే వందనాలు చెల్లిస్తాం. క్షేమంగా తీసుకొచ్చినందుకే వందనాలు. మళ్ళీ తిరిగి ప్రయాణంలో క్షేమంగా వారి గృహాలు చేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మరలా విచిత్తమైతే నాడు వచ్చే నెల మీద సమకూడే మహాభాగ్యం ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రీతిగా వచ్చి పర్యంతం మేము కూడుకుని నాయన నీ మాటలు ధ్యానం చేసుకుని మహాభాగ్యం మాకు అందరూ ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాము. అలాగే మీ దాసుడు నాయన మరి ఏలీ గారి పెద్ద కుమారుడు విషయమై ప్రార్థన చేస్తున్నాం. విషిత్తమైతే పెద్ద కుమారుని అభిషేకించి పెద్ద కుమారుని సేవలో నడిపించమని ఆయన మంచిగా మంచి విద్యావేత్త తండ్రి. ఆ విద్య నీ కొరకు ఉపయోగించిన బాధ్యత దయచేయని ప్రార్థన చేస్తాం. మీ సేవలు ఆ కుమారుడికి ఇచ్చిన విద్యను, జ్ఞానమును నాయన మీరు వాడుకొని ప్రార్థన చేస్తున్నాము. ఈ గ్రామంలో రక్షణ ప్రసాదించమని, ఈ గ్రామంలో సత్యం కలిసే మహాభాగ్యం ప్రసాదించమని, సత్యాన్ని స్తంభంగా నింపమని ప్రార్థన చేస్తున్నాము. దానికి మీ దాసుడు నాయన ఏలియా నడుము బిగించి వాడుకొనమని, తన కుమారుని కూడా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాము. తన ఇంటిని వాడుకోమని ప్రార్థన చేస్తాము. తన ఇంట్లో ఉన్న వారందరూ నీ సేవలో సాగుటకు సహాయం చేయమని, అలాగే మీ దాసులందరిపై మీ ఆత్మను పంపనిచ్చి మమ్మల్ని దీవించి ఆశ్రయించమని ఈ మాటలు మీ దాసుల ద్వారా వినిపించడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. దీవించి ఆశ్రయించమని అయ్యా. మంచి నాయన మరి ఎంతో కష్టపడి తన ధనాన్ని హెచ్చించి ఈ మంచి శరీరం ఏర్పాటు చేసిన మీ దాసు ఏలీ గారి కుటుంబాన్ని దీవించమని, మీ సేవకుడుగా బ్రతుకుటకు సాయం చేయమని, తన కుటుంబం అంతా మీ సేవలు నడిచే భాగ్యం దయచేయమని యాస్వా విషయనామలో ప్రార్థించడుస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి యావే ప్రేమియు ఆయన కుమారుడైన యాస్వామి శివ కృపయు వారిద్దరి ద్వారా బయలుదేరుతున్న పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము సదాకాలం మనందరూ తోడు గాక. ఆమేన్. హల్లెలూయా.